హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చారు అండి. చింతపండు నిమ్మకాయ కలిపినటువంటి చారు. దానికి కావాల్సింది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. ఇందులో 2 లీటర్ల వాటర్ అయితే పోయండి. ఈ చారు చాలా అంటే చాలా మంచిదండి. ఫ్రీ మోషన్ అవుతుంది. ఏమన్నా తలనొప్పి ఉన్నా కాస్త రిలీఫ్ అవుతాము. ఈ 2 లీటర్ల వాటర్ పోసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలండి. అట్లాగే ఒక 4 పచ్చిమిర్చి బారుగా చీరుకోండి. అర స్పూను మిరియాల పొడి వేయండి. అర స్పూను పసుపు వేయండి. రుచికి తగ్గ సాల్ట్ వేయండి. మీ దగ్గర కళ్ళుప్పున్నా వేసుకోవచ్చు. అట్లాగే ఉల్లిపాయలు సగం బద్ద ఇలాగా సన్నగా కోసి వేసుకోండి. ఒక స్పూను పచ్చి కొబ్బరి వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అట్లాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి చక్కగా స్టవ్ మీద పెట్టేయండి. ఇప్పుడు మనం 2 లీటర్ల వాటర్ అయితే పోసాం కదా, అది లీటర్ రావాలండి. అంత మరగాలన్నమాట చారు. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ చారు ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. సో మళ్ళీ అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అది వేడెక్కగానే ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి. అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఈ 3 స్పూన్ల ఆయిల్ పోసిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి. అట్లాగే ఒక వెల్లుల్లిపాయ చిన్న రెమ్మలు విడదీసి చక్కగా చితక్కొట్టేసుకొని వేసేసుకోండి. అట్లాగే అర స్పూను పచ్చెనపప్పు, అర స్పూను సాయి గుళ్ళు, మీ దగ్గర పొట్టు మినపప్పున్నా వేసుకోవచ్చండి. అట్లాగే ఒక 3 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర పౌడర్ అండి ఇది. మీ దగ్గర మామూలు జీలకర్ర ఉన్నా వేసుకోవచ్చు. ఒక అర స్పూన్ వేసుకోండి. మనం ముందుగా ఉల్లిపాయ సగం బద్ద చారులో వేసాం కదా, మిగతా సగం బద్ద ఇట్లా తాలింపులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చారు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ తాలింపంతా చక్కగా వేగిపోయిన తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్నాం కదా చారు, అదైతే వడగట్టుకొని ఇందులో పోసుకోవాలండి. డైరెక్ట్ గా పోయొద్దు. వడగట్టుకొని పోసుకుంటే మనకి అన్నం తినేటప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చేతికి తగలకుండా ఉంటుందండి. అంటే అన్నంలో వేరుకోకుండా ఉంటుందన్నమాట. సో చారు వేసుకునేటప్పుడు చాలా మంది అన్నంలో వేరుకుంటా ఉంటాము మనం వేసిన అన్ని. సో ఇలా ఎప్పుడైనా వడగట్టుకుని చారు తాలింపు పెట్టుకున్నారనుకోండి, తినేటప్పుడు చక్కగా ఈజీగా ఉంటుంది. ఫాస్ట్ గా కూడా తినేయచ్చండి. అంటే ఏమి వేరుకునే పని ఉండదు అనమాట. చారు కూడా చాలా సింపుల్ గా చూడడానికి బాగుంటుంది అనమాట. అట్లాగే మనం ఈ చారు అంతా పోసేసిన తర్వాత తాలింపు పెట్టుకున్న దాంట్లోనే ఒక 5 నిమిషాలు మరిగించండి. ఇంకా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే తాలింపులతో మరిగిస్తాం కదా, సో అందువల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేశారో లేదు అనేది నాకు కామెంట్ చేయండి. సో చారు అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా వడకట్టేసిన తర్వాత ఈ చారుని ఒక 5 నిమిషాలు మరిగించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ చారు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా, మనకి ఏమీ తగలట్లా, చెత్త గిత్త అలాంటిది ఏమీ లేదు అసలు. సో చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఉంటా అండి, మరో వంటకంతో మళ్ళీ కలుద్దాము.